బంగారము అనేటువంటి దానికి మొదలు మనం అధిష్టాన దేవత ఎవరు అనేది చూడాలి. చాలామంది ఏమనుకుంటారు, బంగారం అనగానే లక్ష్మీదేవి అని అనుకుంటాము. అంటే బంగారానికి అధిష్టానం, ధనానికి అధిష్టాన దేవత లక్ష్మి అనే మనం అనుకుంటాము. కానీ అటు బంగారానికైనా సరే ఇటు ధనానికైనా మూలంగా ప్రధానంగా ఉన్నటువంటి అధిష్టాన దేవత కుబేరుడు. కుబేరుల వారి యొక్క యోగ్యత ఎవరి వల్ల వచ్చింది? బృహస్పతి వల్ల వచ్చింది. ఈ బృహస్పతి అధికార యోగ్యతను అందింపజేయడానికి సకల దేవతామూర్తులందరినీ కూడా అడిగేసి తీసుకొని వచ్చినటువంటిదే సువర్ణము. అందుకోసమే మీరు చూడండి, కుబేరుడి యొక్క కళ్ళు కూడా బంగారంగానే ఉంటాయి. ఆయన బంగారంతోనే జన్మించాడు కాబట్టి. అయితే ఇక్కడ బృహస్పతి బలం అనేటువంటిది ఎప్పటికీ బంగారానికి తగ్గదు. ఒకవేళ తగ్గినా ధనపరంగా తగ్గింది, కానీ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండేది బంగారానికి. బంగారము, రెండవది ధనము. ఇవి రెండింటికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో దానికి ఏంటి అని అంటే, వాస్తవానికి ఈ బృహస్పతి బలం బంగారం విషయంలో చూసుకుంటే 2027-28లో 8 లక్షలు పోయే ఆస్కారం కూడా ఉంది బంగారానికి రేటు. కానీ అంత దూరం పోయినా కొనేటి వారు ఉండరు కాబట్టి గవర్నమెంట్ అనేది ఫైనల్గా ఇంకా మనం ఎంత చేసుకున్నా తులము 1,20,000-1,30,000కి ఫైనల్ అయిపోతుంది. ఎంత పెరుగుతుంది? ఎందుకనంటే పెంచుకుంటూ పోతూ ఉంటున్నారు. ఇప్పుడు వచ్చేది ఏంటిది? పెళ్ళిళ్ళ సీజన్. బీదవాడి సహితంగా కనీసం మంగళసూత్రాలు కొనుక్కునే మూల్యం వాడి దగ్గర ఉండాలి. వాడు అది కూడా కొనుక్కోలేని స్థితిగతుల్లో అయిపోతాడు. ఎందుకనంటే సాధారణమైన వాళ్ళు కూడా ఎంతో పెట్టైనా కొనుక్కోవాలి కదా అని చెప్పేసేసి 1,20,000కి ఫైనల్ అయ్యే అవకాశము 100కి 100 రూపాయలు ఉన్నది. అందుకోసం దీంట్లో అది అప్స్ అండ్ డౌన్స్ అనేది సాధారణంగా ఒక మనిషి జీవితం కూడా ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుద్దో మనకే తెలియదు. కాకపోతే ఈ బంగారం విషయంలో ఎంత పెరిగినా అది తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చేస్తుంది. పెరుగుతుంది, మనకు చాలా పెరుగుతుంది. ఇప్పుడు 8 లక్షల వరకు కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ 1,20,000కి ఫైనల్ చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు రానుండే కాలంలో 3 ఆధిపత్యాన్ని చలాయిస్తాయి. ఆ 3 ఏంటిది? మొదటిది బంగారము, రెండవది వెండి, మూడవది రాగి. రానుండే కాలంలో ఎలా ఉన్నది అని అంటే, రాగి బంగారాన్ని అందుకునే అంత స్థాయిలో ఉంది. రానుండే ఇప్పుడు రాగి అని అంటే చిన్న ఉంగరమైనా మనం 10 రూపాయలైనా పెట్టి తీసుకుంటాము. కానీ రానుండే కాలంలో రాగి కూడా మనిషి కొనలేనటువంటి స్థితిగతుల్లోకి వచ్చేస్తుంది. అంత ఇవి 3 రాజ్యాన్ని ఏలుతాయి. నేను వాస్తవానికి నాకు ఫోన్పే ఉంటుంది మామూలుగా అందరికీ. ఫోన్పేలో గోల్డ్ సేవింగ్ అని ఉంది. రోజుకో 100 రూపీస్ కొని పెడుతున్నాను. మొన్న ఒకేసారి 1,90,000 వచ్చేసరికి ఏం చేశా, సేల్ చేశా. నా గోల్డ్ ఉన్నదాన్ని సేల్ చేశా. దీనికోసం అంటే రీసెంట్గా మా నాన్నగారి షష్ఠి పూర్తి జరిగింది. అది అయిపోగానే నాది సొంత రాజశ్యామలాదేవి ఆలయం నాది. నేను ఎవరిని దాతల మీద డిపెండ్ అయ్యి నేను చేసుకుంటూ వెళ్ళను. నా దగ్గర ఉన్న డబ్బులతో నేను చేసేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే ఎవరు ఇస్తారో ఎవరెవరో మనకు కూడా తెలియదు దాతలుగా, అవునా? సో ఈ బంగారము ఎంతైతే కొన్నానో మొత్తము 6 తులాల వరకు కొన్నా. 6 తులాలు అమ్మేసి మా నాన్నగారి షష్ఠి పూర్తి, మా అమ్మవారి నవరాత్రులు ఆచరించాను. అంటే ఎప్పటి నుంచో కొనుక్కుంటూ రోజుకి 100 రూపాయలు, 200, 300, 500 అలా కొనుక్కుంటూ ఆ స్థాయి వరకు తీసుకొచ్చుకున్నా దాన్ని. అమ్మేసి నేను ఇప్పుడు ఈ 2 ప్రోగ్రామ్స్కి నాకు డబ్బులు సక్రమంగా ఈ బంగారం అమ్ముకునేసరికి అదే ఫోన్పేలో నాకు డబ్బులు వచ్చాయి, నాకు ఖర్చులకు అయిపోయినాయి, అవునా కదా? సో ఏంటి అని అంటే, మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒకవేళ అమ్ముకుంటా అంటే అమ్ముకోవచ్చు దాన్ని, లేదు మన దగ్గరనే ఉంచుకున్నా ఇంకా సంతోషం. ఎందుకంటే లక్ష్మీదేవిని ఎవరు పోగొట్టుకోలేరు, అవునా కదా? కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగానే బంగారం కూడా మనిషిని ఒక స్థాయిలో ఉంచదే తప్ప తగ్గించరు.